निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ओम शांति शांति ओम। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వజ్ఞ నమః ఆచార్యజీ, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. ఇక్కడ నిన్నటి ప్రసంగంలో జరుగుతుంది ఏంటంటే, ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి ఈ ఉపనిషత్ జ్ఞాన గంగా మాధ్యమంగా భగవంతుని వ్యవస్థను ఉన్నదున్నట్టుగా అందరి ముందు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుగురించి భగవంతుడు శాశ్వతం. మనం ఇవాళ ఉంటాము, రేపు ఉండం. ఈ జీవితం అశాశ్వతం. కాబట్టి మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే భగవంతుని వ్యవస్థలో మనం ఒదిగితే ఇంకా చాలా లోతుగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించగలుగుతాం. కాబట్టి ఇది ఓం ప్రకాష్ అభిప్రాయం కాదు. భగవంతుని యొక్క వ్యవస్థ వైదిక వేదంలో భగవంతుడు వేద మంత్రాల ద్వారా మనుష్య మాత్రులను నడుచుకోవడానికి సందేశం ఏదైతే ఇస్తున్నాడో ఆ సందేశాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలను ఇలా బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయాలని ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు. భగవంతుడు ఉదాహరణకి ఏంటంటే 84 లక్షల కోట్ల జీవరాశులను ఆయా వాటి కర్మల అనుసారంగా ఆయా జన్మలలో పుట్టించి అందరినీ అన్నింటినీ దాదాపుగా భూమికే అప్పగించాడు. భూమియే అన్నింటినీ పోషిస్తుంది, రక్షిస్తుంది, వారి బాగోగులన్నీ చూసుకుంటుంది. చివరికి అవి చనిపోయినా కూడా వాటి కళేబరాలను సైతం తనలోనే ఇముడ్చుకుంటుంది. ఆచార్జీ రికార్డ్ చేశారు ఆచార్జీ? అవుతుంది. కాబట్టి స్త్రీ వేదమంత్రము ప్రకారంగా యజుర్వేదము 3వ అధ్యాయము ప్రథమ మంత్రం సమిధాధాన మంత్రం, సమిధాధానంలో 2వ మంత్రం ప్రకారంగా అక్కడ ఇది జరుగుతుంది అన్నమాట. ఈ వ్యవస్థకు అనుకూలంగానే నడుచుకున్నటువంటిది వేదంను తూచా తప్పకుండా పాటించినటువంటి జీవితం మదాలస గారిది. మదాలస గారు వైదిక సిద్ధాంతమును పాటించేటువంటి వారు. మదాలస గారు వైదిక సాహిత్యాన్ని ఎంత ప్రాణప్రదముగా చూసుకునేవారంటే, ఏ గ్రంథం, ఏ ఆచార్యుడు, ఏ ఋషిముని ఏ వైవిధ్యాన్ని కొత్తదనంతో చెప్తే దానిని ప్రథమంగా వినడానికి, తన దగ్గర వారి యొక్క గ్రంథాలను సురక్షితపరచుకోవడానికి తహతహలాడేటువంటి వారు. అటువంటి మదాలస గారి పడక గదిలో ఎడమవైపు ఆధ్యాత్మిక సాహిత్యము, వైదిక సాహిత్యము, కుడివైపు వారు రాజవంశీయులు కాబట్టి ఆ రాజ్యాన్ని ఏ రకంగా పరిపాలించాలి, ఏ రాజు ఏ విధంగా ఎటువంటి కుట్రలతోటి వచ్చి రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏ వ్యూహం పన్నుతున్నాడు, ఆ వ్యూహాన్ని ఏ రకంగా చిత్తు చేయాలి అనేటువంటి ఈ యొక్క క్షత్రియ ధర్మానికి సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యాలు మరియు వ్యూహాలు మరియు సైనిక సంరక్షణ, అన్న భండాగారాల సురక్ష, వాటన్నింటి గురించి సాహిత్యం పడక గదిలో మంచానికి ఇటువైపు ఆ రకంగా సంగ్రహించి పెట్టుకున్నటువంటిది. ఇక తాను ఆధ్యాత్మిక గ్రంథాలు తీయాలంటేనేమో ఎడమ వైపు నుంచి, మరియు ఈ యొక్క క్షత్రియ
రాజులకు సంబంధించినటువంటి సాహిత్యం తీయాలంటే కుడివైపు నుంచి తీసుకొని చదువుకొని రాజ్యానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, వ్యూహాలు, యుద్ధ నైపుణ్యము మరియు శస్త్రాస్త్రాలను, ఈ యొక్క గుర్రములను, అవి వాటిని చూసుకునేటువంటి వ్యవస్థను అంతా రాజుగారికి సలహా చెప్పేది ఆ గ్రంథాలలో ఉన్నటువంటివి చూపించేటువంటివి. ఇక సంతానముగా పుట్టేటువంటి వారికి పుట్టినటువంటి సంతానాన్ని గర్భములో ఉండగానే, గర్భంలోకి వచ్చే గంట ముందైతేనేమో బ్రహ్మచర్యాన్ని పాటించి చాలా ఎంతో వైవిధ్యమైనటువంటి యోగ్యతతోటి శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను ప్రతిదానిని తెలుసుకునేటువంటిది. గర్భంలోకి వచ్చిన తర్వాత ఒక ధీరుడు, ఒక వీరుడు, ఒక బుద్ధిమంతుడు, ఒక జ్ఞాని, ప్రతిభావంతుడుగా ఉత్పన్నమయ్యేటట్టుగా స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే తెలివి గల వాళ్ళు, జ్ఞానవంతులుగా ఉత్పన్నమయ్యేటట్టుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేటువంటిది. ఇక పుట్టిన తర్వాత ఆ శిశువులకు పేర్లు పెట్టేది, జోలపాట పాడేది ఏంటంటే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార సంపర్క పరివర్జితోసి అని చెప్పేసి, నువ్వు శుద్ధుడవు, బుద్ధుడవు, ఈ యొక్క జ్ఞానవంతుడవు, సంసారం యొక్క ఈ యొక్క ప్రాపంచిక ఈ యొక్క సంసార సంబంధాలన్నింటినీ పరివర్జితం, అన్ని వదిలేసుకున్నటువంటి ఒక జ్ఞాని, ఒక ఆత్మతత్వం అని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు పాడుతుంటారు ఏంటంటే జో జో ముకుంద అని చెప్పేసి ఈ పాట పాడుతుంటారు. ఈ ముకుంద అనేటువంటి అతని పేరును పెట్టి శ్రీకృష్ణుని ఉద్దేశించి పాడుతుంటారు. కానీ ఇక్కడ మదాలస మహారాణి గారు శుద్ధోసి, నువ్వు శుద్ధుడవు, ఈ అపవిత్రమైనటువంటి ఈ దేహధారణ చేసినటువంటి వాడవు, నువ్వు ఈ దేహమవు నువ్వు కాదు. శుద్ధోసి బుద్ధోసి, నువ్వు బుద్ధుడవు, జ్ఞానవంతుడవు, తెలివైనటువంటి వాడవు. నీ యొక్క ఉద్దేశం గురించి, నీ యొక్క జీవనముక్త ఉద్దేశం గురించి నువ్వు ఇక్కడికి వచ్చావు. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి, నిర్గత అంజన నిరంజన. అంజనము అంటే కాట్క, నిరంజనము అని అంటే కాట్క అంటే ఏంటంటే అనుబంధం, వ్యామోహం, పుత్రమోహం, రాజ్యమోహం, ధనమోహం, స్త్రీమోహం, పురుషమోహం, ఇటువంటి వ్యామోహాలు లేనటువంటి నిర్గత అంజన నిరంజన. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడవు. సంసార సంపర్క పరివర్జితోసి, ఈ సంసారం, ఈ యొక్క భార్య కావాలని, భర్త కావాలని, కొడుకులు కావాలని, బిడ్డలు కావాలని, ఈ నీ ఇంటి వాడిని కావాలని, పెళ్లి చేసుకోవాలని, ఇటువంటి సంసార సంపర్కం అని ఇవన్నీ పరివర్జించినటువంటి వాడవు, ఇవన్నీ వదిలేసినటువంటి వాడవు అని చెప్పేసి పుట్టినటువంటి పసిగుడ్డు స్థితి నుంచే వారికి ఇటువంటి ఉత్తమోత్తమ గుణాలను కలిగింపజేసి, ఈ వ్యవహారము వారి భర్తకు అస్సలు నచ్చేటువంటిది కాదు. అందువల్ల అతడు ఈమెతోటి కొద్దిగా విముఖంగానే ఉండేటువంటి వాడు. ఈ రకంగా కాలం గడిచిపోతున్నప్పుడు 6 సంతానమయ్యారు. ఈ తల్లి యొక్క జ్ఞానాన్ని విని ఉపనయనము వేదారంభంతో గురుకులం వెళ్ళి వాళ్ళు అటు నుంచి అటే సన్యాసులు తయారైపోయారు. ఏమైందమ్మా? 9 సంతానం అన్నారండి, మళ్ళీ 6 అంటున్నారు. దాంట్లో నాకు లభించిన దాంట్లోనైతే మరి 6 అని ఉన్నది సాహిత్యంలో, పుస్తకంలో. ఇంకా 7వ సంతానం కలిగేటప్పుడు అప్పుడు రాజు ఏమన్నాడంటే, అమ్మ దేవి, మరి మన వంశాన్ని రక్షించే ఉద్దేశం ఏమైనా ఉందా, లేదంటే నువ్వు నేను సన్యాసం తీసుకొని దేశాలు పట్టుకొని తిరుగుదామా అని అంటే, అట్లనే ఎందుకంటున్నారు అని అంటే, మరి పుట్టినటువంటి సంతానాన్ని అంతా నువ్వు సన్యాసులను తయారు చేసి వైరాగ్యం పొందించి ఇట్లా చేస్తుంటే, మరి మన రాకుమారుడు ఉండాలి కదా, రాజ్యానికి ఉత్తరాధికారి, రాజ్యాన్ని కాపాడేవాడు ఉండాలి కదా, ఉత్తరాధికారి కావాలి కదా అని అంటే, సరే అలాగే అని చెప్పేసి ఇక అప్పుడు గర్భంలోకి వచ్చేటువంటి సంతానానికి నేర్పిస్తున్నటువంటి, ఓ వీరుడా, ఓ యోధుడా, ఓ పరాక్రమశాలి, ఓ ధైర్యవంతుడా,
ఓ ధీమంతుడా అని చెప్పేసి అటువంటి గుణగణాలతోటి అతన్ని తయారు చేసి ఒక రాకుమారుణ్ణి భర్తకు ఇస్తుంటది. అతనికి ఎనలేని సంతోషం అన్నమాట. అంటే స్త్రీ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సంతానాన్ని తీర్చిదిద్దుతుంటది. నిన్నటి ప్రసంగంలో ఒకటి ఏంటంటే శ్రీరాముని యొక్క వివాహం, స్వయంవరం అయిన తర్వాత వివాహం చేసి సీతమ్మను సాగనంపుతున్నప్పుడు జనక మహారాజు భార్య సీతమ్మ యొక్క తల్లి కూతురుని సాగనంపుతున్నప్పుడు దగ్గర కూర్చుండి పెట్టుకొని చెప్తున్నది ఏంటంటే, అమ్మ, నేను సంపాదించింది ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు. మా నాన్నగారు మీ నాన్నగారి చేతిలో నన్ను పెట్టారు. ఇక నేను ఇక్కడికి వచ్చాక ఏదైనా కూడా ఆయన సంపాదనే. ఈ బొట్టు, ఈ బట్ట, కట్టు, బట్ట, పొట్ట అంతా తినడము, ఇదంతా వ్యవస్థ అంతా ఆయనదే. ఈ భౌతిక ద్రవ్యము నువ్వు నాన్నగారికి ప్రియమైనటువంటి దానవు కాబట్టి నీకు నాన్నగారే ఎక్కువ ఇస్తారు నాకంటే. నేను ఏది ఇచ్చినా కూడా నాన్నగారి నుండి తీసుకొని నీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నాకు మా అమ్మ ఇచ్చినటువంటిది నేను నీకు ఇస్తున్నాను బిడ్డ, దీనిని జాగ్రత్తగా వినమని చెప్తుంటది. ఏమని అంటే, నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని ఆ ఇంటికి తీసుకెళ్తున్నావు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ భర్త అత్తమామలు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు నీ ఒక్కదాని సుఖం గురించి నువ్వు సుఖపడాలని వాళ్ళని అందరినీ విడిచిపెట్టి మా ఇంటి వైపు రావద్దు. మేము లేవు, మా ఇల్లు లేదు నీ గురించి. ఎప్పుడైతే నీ అత్త, మామ, భర్త, పిల్లలు వాళ్ళంతా సుఖంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, అప్పుడు నీకు ఇల్లు గుర్తొస్తే ఎప్పుడైనా రా, మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకొని ఉంటాయి అని చెప్తుంటది అనమాట. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా ఆ రహస్యాన్ని? అర్థమవుతుంది ఆచార్య. బాలాజీ గారు మౌనిక గారికి ఇలాగా చెప్పాలి. పట్టుకున్నా సార్. అంత వ్యామోహము పనికిరాదు. ఎంత వ్యామోహం ఉంటే అంత బాధపడాల్సి వస్తుంటది, అంత దుఃఖము అనుభవించాల్సి వస్తుంటది భవిష్యత్తులో. అందు గురించి ఈ యొక్క తల్లి కూతురుని సాగనంపేటప్పుడు ఈ రహస్యాలు చెప్తుంటది అన్నట్టుగా. అందుకనే సీతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రాజ్యాభిషేకం అన్నప్పుడు అదే రకంగా ఉంది. ఇక అడవిలోకి వెళ్ళాలి అని అన్నప్పుడు, అరణ్యవాసం చేయాలి అని అన్నప్పుడు అందరు అంటారు, రాముడు కూడా అంటాడు, అమ్మ నువ్వు సుకోమలంగా ఉన్నావు, నువ్వు అల్లారు ముద్దుగా పెరిగావు, ఈ అరణ్యవాసము అనేటువంటిది నాకొక్కడికి విధించాడు, మా నాన్న ఆజ్ఞం నేను పాటించాలి, అది దానికి శిక్ష మీరెందుకు అనుభవిస్తారు, మీరు మీ ఇంటికి వెళ్ళండి అని అంటే, ఈ సీత ఎప్పుడైతే ఆ యొక్క వివాహ మండపంలో కలిసి సప్తపదిలో అడుగు వేసి మీ దానిది అయిపోయిందో, అప్పుడు ఆవిడ తనను తాను అర్ధాంగిని చేసుకున్నది. ఇప్పుడు మా ఇంటికి మీరు వెళ్ళమని చెప్తున్నారు స్వామి, నేను జనక మహారాజు కూతురుగా వెళ్ళాలా, ఒక అర్ధాంగినిగా వెళ్ళాలా, ఏ రకంగా వెళ్ళాలి? వెలుగుతుందా అమ్మలు? సువర్చలమ్మ గారు, భాగ్యలక్ష్మి గారు పట్టుకుంటున్నారా అని అంటే ఇక అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇక మౌనం వహించాడు శ్రీరాముడు. అందు గురించి ఏ కష్టమైన నిష్ఠురకమైన భర్తతోటే ఉండాలని చెప్పేసి అమ్మ చెప్పింది కాబట్టి ఆమె ఆ నియమాన్ని, తల్లి చెప్పినటువంటి నియమాన్ని తూచా తప్పకుండా పాటించింది కాబట్టి స్త్రీ జాతిని ఎవరైనా తలుసుకుంటే మొట్టమొదట వచ్చేది సీత అని పేరు. అందు గురించి మనం మన పిల్లల్ని అంత గుణవంతులుగా చేయాలి, ఆ రకంగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన జీవితం సార్థకం. మనం ఏ బట్టలు వేసుకున్నాము, ఏ తిండి తింటున్నాము, ఎటువంటి ఇంట్లో ఉంటున్నాము, ఎటువంటి కాలాల్లో ఆమోద ప్రమోదం చేస్తున్నాం, అది ఎవరు గుర్తించరు. మన పిల్లలు ఎంత ప్రయోజకులు అయ్యారు అనేటువంటిదే మన జీవితం సార్థకతకు నాంది. కాబట్టి పిల్లలను ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగానే తీర్చిదిద్దాలి అనేటువంటి బాధ్యతను
ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తున్నటువంటి తరుణంలో ఆ ఉష అనేటువంటిది అరిగ్యంగా తాను సూర్యునికి అంకితం అయిపోయింది కాబట్టి ఇక నేను లేను నీవే నీవు అని చెప్పేటువంటి ఆ స్వరూపమే ఉష అనేటువంటిది సూర్యునిలో ఇమిడిపోవడం, ఇక సూర్యుడే కనిపించడం, ఈ భూమి సూర్యుడు వేరైపోయి ఈ 84 లక్షల కోట్ల జీవరాశులు ఈ యొక్క భూమి ఆకాశం మధ్యలో ఉండడం, ఇది అక్కడ చూపిస్తున్నటువంటిది. ప్రాణులన్నీ మాత్రం మనకు భూమి మీదనే కనపడుతున్నాయి, అంటే తల్లి దగ్గరే కనపడుతున్నాయి పిల్లలు. అందుకే భగవంతుడు తల్లి గర్భించి తల్లి ఒడిలో ఎదిగింపజేసి తల్లి పెంపకంలో ఉంచుతున్నాడు. ఇది చెప్పడం జరుగుతుంది. వైదిక సిద్ధాంతం చెప్పేది ఇదే, ఓం ప్రకాష్ చెప్పేది ఇదే. అంతేగాని వారంటే గొప్పవారని వీరంటే తక్కువ అని అటువంటిది ఏదీ లేదు. ఇవి ఒక నాటకంలో ఒక సినిమా నటీనటులు ఆ సినిమా షూటింగ్ అప్పుడు వేసుకునేటువంటి వేషధారణ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వేషధారణ ఎట్లయితే తీసేస్తుంటారో అటువంటిది ఈ దేహధారణ అనేటువంటిది, ఈ స్త్రీ పురుష తత్వం అనేటువంటిది. అందు గురించి విశాల దృష్టికోణంతో ఆలోచించండి. ఈ సంకుచిత భావాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా మనం జ్ఞానవంతులం అవుతుంటాం. ఇక ఈ ప్రకరణాన్ని వదిలేస్తే ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఒక సందేహం ఆచార్య, అది పరమాత్ముని కాలం లోపల అన్ని రోజులు, అన్ని దినాలు, అన్ని గడియలు మంచి అంటారు, కానీ కొందరు మాత్రం పీడ దినాలు అంటున్నారు. ఈ పీడ అనేది ఉంటుందా? సమాజంలో ఉన్నటువంటి ఈ అవిశ్వాసాన్ని మరి ఏ విధంగా తెలుసుకోవాలి? దాని గురించి లోతుగా చెప్పండి. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఎడమ చెయ్యి కుడి చెయ్యి రెండు ఉండాలి. రెండిటి యొక్క అవసరం ఉంటుంది. దినం కావాలి, రాత్రి కావాలి, శుక్లపక్షం కావాలి, కృష్ణపక్షం కావాలి, ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కావాలి, దుర్ముహూర్తం కావాలి, ముహూర్తం కావాలి, రెండు కావాలని చెప్పేసి భగవంతుడు ఈ యొక్క ఖగోళ శాస్త్రం ప్రకారంగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఏ శిశువైతే పుడుతుంటాడో ఆ సూర్యుడు ఉదయించే ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి నక్షత్రంతో ఈ పుట్టేటువంటి ఈ శిశువుకు ఆ యొక్క నక్షత్రం యొక్క ప్రభావం పడుతుంటాడు. ఆ రకంగా ప్రభావితం అవ్వడం వల్ల ఈ ముహూర్తము, దుర్ముహూర్తము, శుభము, అశుభము అనేటువంటిది శాస్త్రీయ పరిజ్ఞానం. భగవంతుడే వేదాన్ని స్వయంగా బోధించాడు కాబట్టి భగవంతుడు బోధించినటువంటి ఈ వేద విజ్ఞానాన్ని మనము తెలిసినటువంటి వాళ్ళము తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి గొప్ప వాళ్ళు ఏదైతే ఆచరిస్తూ పోతుంటారో వారికంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు సర్వసామాన్యులు దానినే అనుసరిస్తారని చెప్పేసి శ్రీకృష్ణుడు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ లోకస్తదను వర్తతే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే గొప్పవారు ఏది ఆచరిస్తుంటారో దానిని చిన్నవాళ్ళు అనుసరిస్తుంటారు, ఆదర్శంగా తీసుకుంటారని చెప్తున్నారు. అందుగురించి ఈ పీడ దినాలు అనేటువంటివి ఈ యొక్క ఇప్పుడు ఉదాహరణకు దశమి తిథి ఉన్నది, ఏకాదశి తిథి ఉన్నది. దశమి తిథి యొక్క దేవత ధర్మం, బాధ్యత. ఈ యొక్క ఏకాదశి యొక్క దేవత తిథి యొక్క దేవత రుద్రుడు అంటే ఏంటంటే రుధిరి అశ్రు విమోచనే ఈ ధాతువుతోటి రుద్ర శబ్దం తయారవుతుంటాయి. ఈ రుధిర శబ్దానికి అర్థం ఏంటంటే బాధ పెట్టి లోపల దాచుకున్నటువంటి దానిని ఎగపోతతోటి ఈ కంటి అశ్రుధారతోటి ఆ దుఃఖాన్ని దూరం చేసేవాడు రుద్రుడు. కానీ మనం తెలుసుకునేటువంటిది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక దగ్గర మహావీరుడు అంటే జైన గురువు ఒక దగ్గర ఒక ఊరికి వెళ్ళి అక్కడ ధర్మోపదేశం చేస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి దొంగల నాయకుడు ఇక వాళ్ళ దొంగలకు ఏమని చెప్పారంటే, మీరు ఎక్కడైనా పోండి, ఏమైనా కానీ ఈ వారం 10 రోజులు ఆ సాధువు మన ఊరికి వచ్చాడు కదా, అతని సత్సంగానికి మాత్రం వెళ్ళకండి అని చెప్తాడు అనమాట. మరి అటు నుంచి వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలి అంటే చెవులు మూసుకోండి.
చెవులు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, అటు నుంచి తొందరగా దాటేయండి అని చెప్తాడు అనమాట. అది ఇక గురువు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా శిష్యులు పాటిస్తున్నారు కాబట్టి ఒకరోజు ధర్మం యొక్క సత్సంగం చెప్తున్నప్పుడు దేవుడు అంటే ఏమిటి అని చెప్తున్నప్పుడు దేవదూతల యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి ప్రసంగం చెప్తున్నాడు. కానీ ఈ దొంగలలోంచి ఒక దొంగ ఏం చేస్తున్నాడు అంటే అటు నుంచి పోవాల్సి వస్తున్నప్పుడు ఈ చెవులు మూసుకొని ఇట్లా పోతుంటే ఏంటంటే ఆ పోట్రవు తలిగి పడబోతుంటే ఆ చెవులు తీసేసాడు అనమాట. చెవులు తీసేసినప్పుడు ఆ చెవులో ఏం మాట పడిందంటే దేవదూతలు దేవుని యొక్క అవతారం అన్నప్పుడు వారి యొక్క లక్షణం ఏంటంటే నీడ వారికి ఉండదు అని చెప్పాడు మహావీరుడు. నీడ ఇప్పుడు సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడితే దానికి మన నీడ ఎట్లయితే ఏర్పడుతుంటుందో దేవదూతలకు అవతార పురుషులకు వారికి నీడ ఉండదు అని చెప్పాడు అనమాట. కై నీడ ఉండదు. అయితే ఇక మళ్ళీ వెంటనే చెవులు మూసుకొని అతడు దొంగతనానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పట్టుబడ్డ తర్వాత అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లి అతన్ని శిక్షిస్తున్నారనమాట. శిక్షిస్తుంటే అతన్ని శిక్షించేవారు ఎవరు అంటే జైల్లో ఉన్నప్పుడు అతన్ని ప్రలోభ పెడుతున్నారు. నీ తప్పులు నువ్వు ఒప్పుకుంటే నీకు రాజు తరపు నుంచి ఒక ఇల్లు, ఇంకా ఈ రకంగా కొన్ని తోటలు నీకు ఇస్తుంటారు, ఇంకా సైనికులను పెట్టి నీకు ఆత్మరక్షణ కూడా కల్పిస్తున్నారు, నువ్వు నీ తప్పులు నువ్వు ఒప్పుకో అని అంటుంటాడు అనమాట. అంటే మీరెవరు అని అంటే మేము దేవదూతలం అంటుంటారు. దేవదూతలు అని అన్నప్పుడు అక్కడ మహావీరుడు ఏమన్నాడు అని అంటే దేవదూతలు కానీ అవతారం ఉన్నటువంటి వారికి నీడ ఉండదు. వారికి చూశాడు, నీడ కనబడ్డది. అంటే వీళ్ళు నన్ను మోసగించడానికి వచ్చారు, నన్ను ఏదో ప్రలోభ పెడుతున్నారు, నన్ను ఏదో ఉచ్చులో బిగిస్తున్నారు అని చెప్పేసి అతను గ్రహించి అతడు చెప్పాడనమాట. మంచి జీవితం అంటే ఏంటిది, మంచి చెప్తే ఏ రకంగా ఉంటుంటది, చెడు చేస్తే ఏ రకంగా ఉంటుంటది అని అన్ని వ్యవహారం అంతా చెప్పాడు. కానీ తాను చేసినటువంటి ఆ తప్పును ఒప్పుకోలేదు, ఆ ప్రసంగాన్ని ఎత్తట్లేదు అనమాట. వాళ్ళు ఎంత అడిగినా చెప్పకపోయేసరికి విసిగిపోయి ఇడిచిపెట్టారనమాట. ఇడిచిపెడితే తద్వారా ఆ శిక్ష నుండి బయటపడి వచ్చి నేరుగా ఇంటికి పోలేదు, వాళ్ళ గురువు దగ్గరికి పోలేదు, వచ్చి మహావీరుని కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు నాయన నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అంటే నేను దొంగను, నా వృత్తి దొంగ వృత్తి, నేను దొంగతనం చేస్తాను. మా గురువు గారు మీరు మా ఊరికి వచ్చినప్పటి నుంచి మాకు చెప్తున్నారు మీ సత్సంగంలోకి రావద్దని, మీ మాటలు వినొద్దని చెప్తున్నాడు. మేము అలాగే పాటించుకుంటూ పోతున్నాం. ఒకరోజు నేను ఇట్లా పోతుంటే మీరు ఆ భగవంతుడి గురించి చెప్తున్నారు, దేవదూతల గురించి చెప్తున్నారు. ఆ ప్రసంగము నేను వినట్లేదు, అయినా నేను చెవులు మూసుకొని పోతుంటే రాయి తలిగి పడిపోబోతుంటే ఆ చెవులకి చేతులు తీసి నన్ను నేను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు చెప్పిన మాట నా చెవిలో పడింది. దేవదూతలకు నీడ ఉండదు, కై నీడ ఉండదు అని చెప్పేసి మీరు చెప్పారు అని చెప్పేసి అని అంటే నన్ను ఈ శిక్ష నుంచి అయితే బయటపడేసింది ఈ ఒక్క శబ్దం. ఇక నేను మీకు అంకితం అయిపోతున్నాను, ఇక నన్ను ఏ రకంగా మారుస్తారో మార్చండి. ఒక్క మాటతోటి జీవితం మారిపోయింది. అర్థమవుతుందా? అర్థమైంది. మళ్ళీ ఇంకొకటి ఆజాద్ ఇక్కడ నా సందేహానికి సమాధానం రాలేదు. వస్తుంది అక్కడికే వస్తుంది. ఇంకొక దృష్టాంతం, ఇద్దరు భార్యాభర్తలు మంచిగా తెలివిగా చదువుకున్నవారు, గొప్ప ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగ రీత్యా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. అక్కడ ఏంటంటే ఆర్య సమాజంలో సత్సంగం ఉదయం సాయంత్రం సత్సంగం జరుగుతుంటది. వారు సత్సంగం చేసి వండుకొని తిని ఉద్యోగం గురించి వెళ్తుంటారు. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సత్సంగం చేసి ఇంట్లోకి వచ్చి వండుకొని తిని పడుకుంటారు అన్నట్టు. అది వాళ్ళ దినచర్య. ఒకరోజు ట్రాఫిక్ వల్ల సమయానికి రాలేకపోయారు. అక్కడ ఆచార్య గారు స్వామీజీ ఎవరైతే ఉన్నారో వారు సత్సంగం చేశారు. ఇక అందరూ వారి సత్సంగం నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు అక్కడికి వచ్చేసరికి సత్సంగం అయిపోయింది అనమాట. అంటే ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల సమయానికి రాలేకపోయారు. వచ్చి వారికి నమస్కారం చేసి లోపలికి వస్తుంటే వచ్చావా నాయన అంటే వచ్చాము స్వామి అని చెప్పేసి నమస్కారం చేసి కూర్చున్నారు. ఏం మాట్లాడలేదు. మళ్ళీ
చాలాసేపటి వరకు కూర్చుంటే మరి ఇంటికి వెళ్ళి వండుకోవాలి కదా అని చెప్పేసి ఇక లేచి వెళ్ళిపోతుంటే, పోతున్నారా నాయన అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ 2 మాటలు, వచ్చారా, కూర్చున్నారా, పోతున్నారా, ఈ 3 మాటలు అనేసరికి అవే మాటలు వాళ్ళ మనసులో ఉన్నాయన్నమాట. ఇంటికి వెళ్ళి వాళ్ళు వండుకొని తిన్నారు, భర్త కూడా తినిపోయి పడుకున్నాడు. భార్య అంటే ఇంటి వంట సామాన్లు అవన్నీ సర్ది తలుపులేసిపోయి భర్త పక్కన పడుకుంది. పడుకోగానే చూస్తున్నది ఏంటంటే దర్వాజల నుంచి ఏదో సప్పుడు వస్తున్నది. సప్పుడు వచ్చి ఆ బేడం, ఇప్పుడు ఏంటంటే అప్పుడు వెనకటి కాలంలో ఇట్లా 2 తలుపులు ఉండేటువంటి, మధ్యలో సందు కనబడేది కదా, దాంట్లో ఒక పుల్ల పెట్టి ఆ బేడం తీస్తున్నాడు అనమాట దొంగోడు. చూసేసరికి ఈవిడకు భయం పట్టుకున్నది. గడియ. ఇప్పుడు భర్తనేమో మంచిగా నిద్రపోతూ గుర్రు కొడుతున్నాడు. ఈవిడకు భయం వేస్తుంది. ఇక ఆయన పక్కన పడుకొని చెద్దరు కప్పుకొని ఇట్లా తొంగి చూస్తుంది, వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ దొంగడు ఏం చేశాడు, ఆ బేడం తీసేసి లోపలికి ఇట్లా అడుగు పెట్టి వస్తున్నాడు అనమాట. ఇక ఇతని గురకాపి భర్త ఏమంటున్నాడంటే, వచ్చావా నాయన అని అంటాడు. అంటే ఇతను నన్ను చూస్తున్నాడు అని వచ్చేసి ఇంత మంచం కింద కూర్చున్నాడు. కూర్చున్నావా నాయన అంటే ఇతడు పడుకున్నాడు, నన్నే చూస్తున్నాడు అనుకొని పరిగెట్టుకుపోతున్నాడు అన్నట్టుగా. పరిగెట్టుకుపోతుంటే పోతున్నావా నాయన అంటే ఒకటే ఉంటాడు, అట్లా వెళ్ళిపోతున్నాడు. అంటే మనము సత్సంగానికి వెళితే 1 మాట 2 మాటలే మన జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఇప్పుడు వెంటనే భర్తను లేపి భార్య అడుగుతున్నమాట, ఏమండి లేవండి అంటే ఏంటిది, ఇప్పుడే తెల్లారిందా, నన్ను ఎందుకు లేపుతున్నావు అని అంటే, మీరు పడుకున్నారా, నిద్రపోయినట్టుగా నటించి మాట్లాడుతున్నారా అని అంటే, నేను పడుకున్నాను, నన్ను ఎందుకు లేపుతున్నావు అని అంటే, మన ఇంట్లోకి ఒక దొంగోడు వచ్చాడని, దొంగోడు వస్తే వచ్చావా నాయన అన్నారు. వాడు వచ్చి మన మంచం కింద కూర్చున్నావా నాయన అన్నాడు. మీకు చూస్తున్నారు అనుకోండి, వాడు పారిపోతుంటే పోతున్నావా అనే కానీ వాడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని చెప్పేసి భర్త చెప్తున్నాను. నేను ఎప్పుడన్నా నాకు అవేం తెలియవు అని చెప్పేసి అతను అంటాడు. అంతే, అతను నిద్రలో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా, అందు గురించి అతనికి తెలియదు. ఈ రకంగా 1-2 మాటలతోటి జీవితం మారిపోతూ ఉంటుంటది అనేటువంటిది. ఇంకా ఇప్పుడు మీ ప్రసంగం అడిగాను ముని గారు. అదేను పీడ దినములు అదే ఆ పీడ దినములు, మంచి దినములు ఏంటంటే ఈ గ్రహ నక్షత్రాలు ఇప్పుడు దుర్ముహూర్తం, ముహూర్తము అనేటువంటి వాటిని పీడ దినములు అని ఎప్పుడు అంటారంటే పితరామాస్య ఈ యొక్క అక్టోబర్ నెలలో వస్తుంటుంటది కదా, పెద్దలకు బియ్యం ఇస్తారని అంటుంటారు చూడండి, దాన్ని పీడ దినములు అంటుంటారు. అంతేగాని అవి పీడ దినములు కావు. పీడ దినములు అయితే అవే పీడ దినములు అయితే పరమాత్మ నిర్ణయం అయితే ఆ పీడ దినాల్లో మనుషులు పుట్టకూడదు కదా మరి. అందుకే అది పూర్తిగా వినండి. అందుకే ఆ పీడ దినములు అని వారికి చేయడానికి, వారి నిమిత్తకంగా స్మృతి దివసాలు, శాంతి యజ్ఞాలు ఇవి చేయడానికి, ఆ యొక్క పెద్దల్లో కలపడానికి అని చెప్పి చేస్తుంటారు. పితరామాస్య దాన్ని చెప్పేసి ఆ అమావాస్య పెద్దగా ఉంటుంటది కాబట్టి పితరామాస్య అని అంటుంటారు అన్నమాట. కానీ ఆ రోజుల్లో కూడా పుడుతుంటారు. ఇప్పుడు మునిగారు కూడా అడిగేది కూడా అదే, ఆ యొక్క అమావాస్య రోజు పుట్టడం కానీ, అమావాస్య రోజు పెళ్లి చేసుకోవడం కానీ, ఆషాఢ మాసం అమావాస్యకు పుట్టడం కానీ, ఇటువంటి వాటన్నింటికి భగవంతుడు మాత్రం సృష్టి వ్యవస్థ నడిపిస్తున్నాడు. అందరూ పుడుతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చేవాళ్ళు చస్తున్నారు. మనుషులే కాదు, పశు పక్షులు, క్రిమి కీటకాలకు కూడా అన్ని దినములు అవన్నీ సమానంగానే ఉంటుంది. పుడుతున్నారు, చస్తున్నారు, 2 క్రియలు జరుగుతున్నాయి. అవును, 2 క్రియలు జరుగుతున్నాయి. ఆ క్రియలు జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాదగిరి గారు మైక్ పని చేయండి. ఈ యొక్క పుట్టేటువంటి వ్యక్తికి దినములో పుట్టాడా, రాత్రిలో పుట్టాడా? దినములో పుడితే ఏంటి, రాత్రిలో పుడితే ఏంటి? ఈ దినము రాత్రికి అనేటువంటి ఈ వ్యత్యాసం తెలిస్తే ఆ దుర్ముహూర్తం, ముహూర్తం అనేటువంటిది, శుభము అశుభం అనేటువంటిది కూడా తెలుస్తుంటది. దినములో ఎక్కువగా పుట్టరు, ఎక్కువ శాతం పుట్టే వారందరూ, మంచి వారందరూ పుట్టేది రాత్రి పూటనే పుడుతుంటారు. ఎందుకు అని అంటే ఈ జీవాత్మలన్నీ సుషుప్తావస్థలో నుంచి వస్తున్నాయి కాబట్టి, నిద్ర నుంచి మేల్కొని వస్తున్నాయి కాబట్టి రాత్రిలో పుట్టడం. ఇంకా ఈ రాత్రిలో పుట్టడానికి కారణం ఏంటంటే, రాత్రి ఈ శోభనం అనేటువంటిది, గర్భాధానం అనేటువంటిది ఈ యొక్క రాత్రి 9:30-10 గంటల నుంచి మొదలుకొని 1 గంట లోపల
గర్భధానం చేసేటువంటి రాత్రిలో చేసేటువంటి గర్భధానానికి పుట్టేటువంటి సంతానం అంతా రాత్రే పుడుతుంటారు. ఇక ఎవరైతే దినములో గర్భధానం చేస్తుంటారో వారి సంతానం దినములో పుడుతుంటారు. దినంలో పుట్టేటువంటి వారికి అంతగా ఈ యొక్క కళ్ళ వికారం, ఇది కంటి చూపు తగ్గిపోవడం, రేచిగట్టు లాంటిది రావడం కానీ, ఇంకా వారికి ఆయుష్ తక్కువగా ఉంటుంటది దీని ప్రకారం. ఇక ఎవరైతే రాత్రిలో పుడుతుంటారో, అందుకే మసక చీకటిలోనే ఇప్పుడు పశువులు పక్షులు ఏవైనా కానీ పుట్టిన కొద్ది రోజుల వరకు వెలుతురులోకి తీసుకురావు వాటి పిల్లలను. అందుకే మనిషి సంతానం కూడా జన్మించిన తర్వాత దాదాపు 40 రోజులు, తక్కువలో తక్కువ 40 రోజుల వరకు ఏంటంటే ఆ యొక్క ఆముదము యొక్క దీపం చిన్నగా పెట్టేసి ఆ కాంతిలోనే ఉంచేవారు. ఇప్పుడు మా ఈ యొక్క విజయవాడ దగ్గర మైలవరం ఉంది, మన దేవిదాస్ గారు వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు. వారికి హాస్పిటల్ ఉన్నది, అక్కడ రాత్రి డెలివరీ అయితే ఉంటుంది, రాత్రి సంతానం జన్మించగానే పొద్దున్నే చెండకు పెడుతుంటారు. అటువంటి వారికి శరీరం నల్లబడుతుంటది, కంటి చూపు తగ్గిపోతుంటది, బుద్ధి వికాసం కాదు, శరీరంలో అనేక రోగాలు వస్తుంటాయి. కాబట్టి ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ మసగ చీకటి, దాంట్లోంచి మసగ చీకటిలోంచి మనం వెలుతురులోకి రావాలి. అయితే ఈ ముహూర్తము అనేటువంటిది, శుభము అశుభము అనేటువంటిది చీకటిలో పుట్టాడా ఈ యొక్క వెలుతురులో పుట్టాడా. ఇంకొకటి, ఈ గ్రహము ఎప్పుడైతే అక్కడ ఉంటున్నదో దానికి ఇంకా అనుబంధంగా ఇంకా ఏ గ్రహం ఉన్నది అక్కడ, గ్రహం స్వేచ్ఛగా ఉందా, దాని మీద ఇంకేదైనా ప్రభావం చూపిస్తుందా, ఆ ప్రభావం చూపించేటువంటిది దుర్ముహూర్తం. అటువంటి వారికి చికిత్స, ఏ రోగం వస్తే వారికి ఏ మందులు పనిచేయవు. వారికి చికిత్స ఏంటి అంటే ఆ గ్రహాలు ఏవైతే ఉపశమనం పొందుతుంటాయో, గ్రహాల యొక్క ప్రభావం ఉపశమనం అవుతుంటుంటుందో ఆ ఉపశమనం గురించి యజ్ఞము, యాగము, పూజలు ఇవన్నీ చేయడం జరుగుతుంటుంటాయి. అందుకే ఈ యొక్క పక్షేష్టి అనేటువంటిది, అమావాస్యేష్టి కానీ, పౌర్ణమాసేష్టి కానివ్వండి, మరి సంవత్సరేష్టి కానివ్వండి, ఇటువంటివి జరుగుతుంటుంటాయి. ఈ రహస్యం ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమైనా చేతులున్న గీతలు ఎట్లున్నాయి, నా భాగ్యం ఎట్లున్నది, నాకు ఉద్యోగం వస్తుందా, మా బాగుంటామా, మా భార్య ఎట్లా ఉన్నది, ఈ రకంగా మూర్ఖత్వపూర్ణమైనటువంటి కాలక్షేపంలో జీవితము కొల్లగొట్టుకుంటున్నారు. కాబట్టి అసలైనటువంటి జ్యోతిష్యం అనేటువంటిది తెలియకుంటున్నది. దీని గురించి మనం విడిగా సమయం తీసుకుందాం, జ్యోతిష్యం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చాలా విషయం అయితే చాలా సంగ్రహించి పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రసంగంలో దుర్ముహూర్తము, ముహూర్తము అనేటువంటిది, శుభదినము అశుభదినము అనేటువంటిది అందరికీ అన్నీ వర్తించవు. అది గుర్తుపెట్టుకోండి, అందరికీ అన్నీ వర్తించవు. ఎవరైతే మందకోడిగా ఉంటుంటారు, మందకోడిగా అంటే ఇది వారి యొక్క కర్మఫలానుసారంగా మందకోడిగా ఉంటుంటారు. ఇక తల్లిదండ్రులు మంచివారు దొరకనప్పుడు ఇక వారు ఆరోగ్యము ఆ రకంగానే ఉంటుంటది, వారి తిండి ఆ రకంగానే ఉంటుంది, వారి వ్యవహారం ఆ రకంగానే ఉంటుంది. ఎవరైనా పేదరికంలో ఉండి కూడా మంచి తెలివైనటువంటి వారు, ఆధ్యాత్మిక సంపర్కంలో, గురువుల యొక్క సంపర్కంలో ఉండేటువంటి వారు, ఆరోగ్య నియమాలను పాటించేటువంటి వారు, ధర్మాన్ని పాటించేటువంటి వారికి మంచి జరుగుతుంటుంది. ఇక ఈ చేతబడి చేయడం కానీ, ఇక ఏదైనా తిప్పి దారిలో పడేస్తే దాన్ని దాటడం అంటే ఇటువంటి ఈ యంత్రతంత్రాలు అవన్నీ వాటి గురించి ఏంటంటే ఇదంతా మూర్ఖత్వం. ఇక్కడ ఎవరైతే అమాయకంగా ఉంటారో వారిని మాత్రమే ఈ చేతబడి లాంటివి ఇవి భయపెట్టిస్తుంటవి. అంతకు మినహా ఇక్కడ ఏమీ లేదు. ఎవరైతే ధార్మికంగా ఉండి, ఆధ్యాత్మికంగా ఉండి, ఇప్పుడు అందుకే చెప్తుంటారు ఏంటంటే, ఈ చేతికి ఉన్నటువంటి గీతలు ఉంటే విద్యారేఖ లేదు కాబట్టి ఓ పాణిని నీకు చదువు రాదు, నీకు ఎందుకు పనికిరావు అని చెప్పేసి పాణిని గారిని అవమానపరిచారనమాట. ఆ పాణిని గారిని అవమానపరిస్తే, గురుకులం నుంచి గురువు తీసేస్తే అతడు ఇక బాధతో ఇంటికి వెళ్ళిపోతూ ఒక బావి, దాహం వేస్తుంటే ఒక బావి దగ్గర నీళ్లు తాగుతున్నారు అనమాట. తాగుతుంటే అతను చూసింది ఏంటంటే మట్టితోటి రాయి కరిగింది, రాయి అరిగిపోయింది. తాడుతోటి బండ రాసుకుపోయింది.
మరియు ఆ గిలక బిల్ల కూడా రాసుకుపోయింది. అంటే ఒక మెత్తటి తాడుతోటి కర్ర అరిగింది, రాయి అరిగింది, మట్టితోటి రాయి అరిగింది. అటువంటిది నేనెందుకు చదవలేను అంటే నా చేతిలో విద్యారేఖ లేదు కదా అని చెప్పేసి అని అంటున్నారు అందరు. కాబట్టి ఒక సీస పెంకుతోటి తాను ఆ విద్యారేఖను గీసుకుంటాడు అనమాట, ఇట్లా కోసుకుంటాడు. కోసుకొని తాను మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి ఇప్పుడు మా సంస్కృత భాషకు మూల సూత్రాలను అష్టాధ్యాయిని, ఒక ధాతుపాఠము, లింగానుశాసనం, ఫిట్సూత్రం, ఈ యొక్క ఏంటంటే షడ్ అంగాలను తయారు చేసి సంస్కృత భాషకు పునాది వేశాడు. అంత గొప్ప విద్వాంసుడయ్యాడు. కాబట్టి ఇది మన సంకల్పం. అంటే చేతిలో గీతలుంటే అది గీతలు ఉన్నదే నిజము, ఆ భవిష్యత్తే నిజమైతే, ఆ జోస్యమే నిజమైతే మరి పాణినికి చదువు రావద్దు కదా. మరి ఇంత గొప్ప విద్వాంసుడు ఎట్లయ్యాడు? అందుకని ఈ యొక్క జోస్యం అనేటువంటిది పండితులకు వర్తించదు. అంటే ఎవరైతే తెలివిగా ఆధ్యాత్మిక యోగ సాధన చేస్తుంటారో వారికి ఈ యొక్క జ్యోతిష్కం అనేటువంటిది ఏది వర్తించదు. అందుకని తెలివైన వారికి వర్తించదు, తెలివి లేని వారికి అమాయకులకే ఇవన్నీ వర్తిస్తుంటాయి. అందరికి వారిని బలి చేస్తుంటారు అన్నట్టుగా. అందు గురించి ఇక్కడ దుర్ముహూర్తం, ముహూర్తము అనేటువంటిది కాలజ్ఞానం ప్రకారంగా అక్కడ సూర్యుడు ఉదయించే సమయానికి ఏ నక్షత్రం ఉంది, మరియు ఈ శిశువు పుట్టేటువంటి సమయాన సూర్యుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ గడియలో ఉన్నాడు, అప్పుడు ఏ నక్షత్ర ప్రభావం ఉన్నది, అవన్నీ ఈ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంటాయి. అందు గురించి ఈ పూజలు అని చేసేటువంటిది వీరికి శారీరకంగా మంచి కావాలని ఈ యజ్ఞము, యాగాలు, ఈ పూజలు చేయడం కాదు. ఈ శరీరం మీద, ఇతని ఆరోగ్యం మీద ఏ గ్రహ నక్షత్రం ప్రభావం చూపిస్తే ఇటువంటి అనారోగ్యం వచ్చిందో ఆ గ్రహం యొక్క వాటిని సవరించడానికి యజ్ఞం, పూజ, ఈ యొక్క యాగాలు ఇవి చేయడం జరుగుతుంటది. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? అని వట్టిది అవి శుభ దినాలని చెప్పేసి నిర్ణయించడం వల్ల అది భగవంతుని వ్యవస్థకు విరుద్ధం. ఎందుకు అంటే ఆ దుర్ముహూర్తాలలో కూడా పుట్టేటువంటి వారు పుడుతున్నారు, చచ్చేటువంటి వాళ్ళు చస్తూనే ఉన్నారు అని. ఇది వీరికి వర్తించేది అది వారికి వర్తిస్తుంది అనేది కాదు. ఏవి శుభము కాదు, ఏవి అశుభము కాదు. ఆ పరిస్థితిని బట్టి అవి ఉంటుంటాయి. అంతేగాని మనకు చెడు జరిగినటువంటి సందర్భంలో వేరే వాళ్ళకి అది మంచి జరగవచ్చు. వాళ్ళు దాన్ని శుభదినం అంటారు, శుభ గడి అంటుంటారు, శుభముహూర్తం అంటారు. మనము చెడు జరుగుతుంది, మనం బాధలో ఉన్నాం కాబట్టి దుర్ముహూర్తం, ఈ యొక్క చెడ్డ గడియ, చెడ్డ రోజులని మనం అంటుంటాం. అందుకే ఇప్పుడు ఈ స్వర్గ నరకం ఏంటంటే వారి తిబ్బత్ వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏంటంటే మన దాంట్లో అయితే నువ్వు ఈ యొక్క బాగా మసులుతున్నటువంటి కడాయిలో నిన్ను వేయించుతారని చెప్పేసి మనల్ని ఇక్కడ భయపెడతారు. వాళ్ళు ఏమంటారంటే నీకు ఎంత ఎక్కువ మంచు అని అంటే నువ్వు అంత గడ్డ కట్టుకోపోయి అది అంత మొత్తం దాంట్లో అయిపోవాలి. వాళ్ళు మంచుకు భయపెట్టిస్తుంటారు తిబ్బత్ వాళ్ళు. ఆచార్య ఇప్పుడు వాళ్ళ భావన యద్భావం తద్భావతే, ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. ఇది చెడు ఉండదేమో అనుకుంటే చెడు జరుగుతుంది, మంచి ఉండదేమో మంచి జరుగుతుంది, మంచి అనుకుంటూ పోతే చెడు జరగదేమో అని. అదే ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక గురువు సంపర్కంలో ఉండి యోగ సాధన ధ్యానం చేస్తూ తన పురుషార్థం తాను చేస్తున్నారో వారికి మంచి జరుగుతూ ఉంటది. ఎవరైతే అయ్యో ఇప్పుడు ఇంకొక దృష్టాంతం ఏంటంటే మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అమ్మమ్మ మనవడికి రాక ఉద్యోగం వస్తే ఇంటర్వ్యూ కోసం పోతుంటే చెప్తున్నది అనమాట, దిష్టి తీసి బొట్టు పెట్టి, బిడ్డ ఎవరైనా తుమ్మినప్పుడు పోకు, ఏదైనా పిల్లి అడ్డం వస్తే పోకు అని చెప్పేసి చెప్తుంటది. ఆ రోడ్డు మీదకి ఎక్కుతుండగానే అక్కడికి వెళ్ళి నల్ల పిల్లి వస్తున్నది. అది అడ్డం వస్తే నాకు ఉద్యోగం రాదని ఆయన భయంతో ఆ స్పీడ్ పెంచేసరికి ఆ పిల్లి భయపడి వెనకకు తగ్గేసరికి వెనక నుంచి లారొచ్చి ఆ పిల్లి చంపేసింది. ఇప్పుడు అతను కొద్దిగా ముందుకు పోయి వెనక ఆగి చూసిండు, పిల్లి దాటిందా, నేనే పిల్లిని దాటానని చూస్తే పిల్లి అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు అతని మనసులో అనుమానం వస్తుంది బాలాజీ గారు ఏమనంటే, నేను పిల్లికి గండమా, పిల్లి నాకు గండమా? ఏది మాట్లాడారు, ఎట్లా కూర్చున్నారు అందరు, ఎవరికి గండం? పిల్లికి తానే గండం. నేను పిల్లికి గండం.
ఇంకే గండం అది స్వామి. ఆ పిల్లిని తన దారిని తాను పోనిస్తే అది వెళ్ళిపోయేది. తనకు ఉద్యోగం వచ్చేదా రాదా తర్వాత విషయం. కానీ ఇప్పుడు అతని కారణంగానే ఆ పిల్లి చనిపోయింది కదా. ఎవరికి గండం? అతని ఆ ఈ మూర్ఖత్వము ఈ సమాజాన్ని లేవనిస్తలేదు అన్నట్టుగా. ఇప్పుడు అతనికి మనసులో వచ్చింది ఏంటంటే, నేను పిల్లికి గండం అయ్యాను, ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేస్తే ఎంత చేయకపోతే ఎంత, నా వల్ల ఒక ప్రాణం పోయింది. ఇటువంటి ఉంటుంది మూర్ఖత్వం అనేది. అది అరిచేతుల గీతలకు అంతరాత్మ అందదూర, పిరికి గుండెలాకెప్పుడు పిల్లి శిఖనమే గండమురా, ప్రాంత బుద్ధులాకెప్పుడు బ్రహ్మాండమురా అన్నాడు. అదే అందుకని ఈ మూఢనమ్మకాలను నమ్మద్దు. మన జీవితం ఉజ్వలంగా ఎదగడానికి మంచి విషయాలనే ఆచరించాలి, గొప్పగా ఎదగాలి, మంచి వారి ఈ తోటి మంచి విషయాలే తెలుసుకుంటూ ఉండాలి. కేవలం ఒకరి మాటలు నమ్మద్దు. అది అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, అయిన వాళ్ళను ఆత్మీయులను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచితులను తెలియని వారిని ఎక్కువ చూపిస్తున్నాడు. సమాజము ఎక్కువగా తెలియని అపరిచితమైనటువంటి సమాజంగా చూపిస్తున్నాడు. మన బ్రతుకు తెరువంతా ఆ సమాజంలో పెట్టాడు. మనకు ఇంకొక ప్రశ్న ఉంది కానీ సమయం అవుతుంది, రేపు అడుగుతా ఆచార్య. దీనికి సంబంధించింది చిన్నగా ఉంటే అడగండి, మళ్ళీ రేపు వేరే ప్రసంగం వస్తుంది కదా. 3 రోజులు అయింది ఆగిపోయింది. అది చాలా పెద్దగా ఉంటుంది ఆచార్య. అడుగుతా మీరు ఆలోచించండి. ఏం లేదు, శిశువు ప్రసవించిన తర్వాత, శిశువు పుట్టిన తర్వాత ఆ సందర్భాన్ని మీరు సూర్యుడికి ఉదయానికి లింక్ పెట్టారు. అంటే అప్పుడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం దాని ప్రకారంగా వారి జీవితం ఉంటుందని. కానీ సమాజంలో ఉన్నటువంటి నక్షత్రం ఉండేది ఒక జాగలా, ఆయన పుట్టేది భూమి మీద, దాని దీనికి ఏ సంబంధం ఉన్నది? ఆ గ్రహం దీని మీద ఎట్లా పడుతుంది, ప్రభావితం ఎట్లా పడుతుంది? ఆపండి అవి ఇప్పుడు ఓం ప్రకాష్ దీనికి సమాధానం చెప్పిండు. మళ్ళీ మొట్టమొదటి ఏంటంటే, ఇది మీరు చెప్పారు అని చెప్పేసి ఓం ప్రకాష్ అంటున్నారు. ఓం ప్రకాష్ కాదు స్వామి, ఇది దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో జన్మతిథి, జన్మ నక్షత్రం, తిథి దేవత, తిథి నక్షత్ర దేవత, నక్షత్రానికి ఆహుతి ఇప్పిస్తున్నాడు. మరియు ఈ యొక్క ఖగోళ శాస్త్రం మొత్తం దీని మీదనే, దినము రాత్రి, ఉదయము సాయంత్రం, ఈ యొక్క ఈ ముహూర్తాల గురించి చెప్పాడు కదా ఓం ప్రకాష్ ఇందాక. దినంలో పుట్టారా, రాత్రిలో పుట్టారా, దినం యొక్క ప్రభావం ఎట్లుంటది, రాత్రి యొక్క ప్రభావం ఎట్లుంటుంటది అని దాని యొక్క సమాధానం చెప్పాడు కదా. మరి మీరు గమనించట్లేదు. మళ్ళీ వినండి, దీనిలో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది. కాబట్టి ఇప్పుడు సమయం అయిపోయింది. దీంట్లో సత్యంను గ్రహించండి, ఏదైనా అసత్యంగా కనిపిస్తే దాన్ని వదిలేయండి. జీవితాన్ని మాత్రం గొప్పగా ఎదిగించుకుంటూ సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఒక్క నిమిషం ముని గారు, పుష్పమ్మ గారు అడగండి. చేతుల రేఖల ద్వారా చెప్తుంటారు కదా జ్యోతిషం, అది నిజం కదా ఆచార్య? అది నిజం కాదని సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న అడుగుతారు. ఇందాక పాణిని గారికి నీ చేతిలో విద్యారేఖ లేదు, నీకు చదువు రాదు అని చెప్పేసి గురుకులం నుంచి వెళ్ళగొడితే, అతడు ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ, ఆ నీళ్లు తీసుకెళ్లేటువంటి స్త్రీలు కుండ ఎక్కడైతే పెడుతుంటారో ఆ కుండ తీయడం ద్వారా మట్టి కుండతోటి రాయి కరిగి, రాయి అరిగిపోయి గుంటలాగా తయారైంది. ఆ తాడుతోటి నీళ్లు చేరుతూ పోతుంటే గిలక మీద గారెపడింది. మళ్ళీ ఆ తాడు ఎక్కడైతే ఆ కర్రకు ఆంతుందో, బండకు ఆంతుందో దానికి కూడా గారపడింది. అంటే ఒక తాడు కుండతోటే బండ అరిగిపోతుంది. మరి నేను చదివితే నాకు చదివేందుకు రాదు అని ఆలోచించి, వీళ్ళ అజ్ఞానంగా ఉన్నారు కదా, వారికి గీతే కదా కావాల్సింది, ఇదిగో గీత నేను నా విద్యారేఖ గీసుకున్నానని చెప్పి చూపిస్తాను నా చేతిలో ఉన్నదని. అంటే అబద్ధమే కదమ్మా అది. ముని గారు. అవును ఆచార్య. ఆచార్య ఇంకోటి, ఈ ఏకాదశిలో ఈ రోజు ఏకాదశి కదా ఆచార్య, వైకుంఠ ఏకాదశి, దీనికి ప్రత్యేకత ఏంటి ఆచార్య? ఇది ఇంకా మరి సమయం తీసుకుంటది. ముని గారు మీది చిన్నగా, మీరు అడగండి, మీది చిన్నగా ఉంటే సమాధానం చెప్పచ్చు. నాది కూడా ఏంటంటే, పితరుల కలపాలి అని అన్నారు. అమావాస్య పితరులకు దానికి సంబంధం ఏంటిది? ఉండండి, అది మీది చిన్నదే.
ఈ పితరులలో కలపడానికి ఎక్కడున్నారు వారు, ఎలా కలుస్తారు వీరు? కలపడానికి ఇప్పుడు కలవకుండానే దేవుడు ఏంటంటే కలవద్దు, వారి కర్మ వారిది, వారి దారిన వారు పోయారు. ఇప్పుడు నీ ప్లాట్ఫారం, నీ కార్యక్షేత్రం, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వేంటో నిరూపించి చూపించుకో అని చెప్పేసి మన ఉన్న వాళ్ళని బ్రతికించాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని దాంట్లో కలపడానికి, పితరులలో కలపడానికి అని చెప్పేసి అంటుంటారు. ఎక్కడ కలుపుతారు, ఏం కలుపుతుంటారు? కలిపేది ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఏంటంటే చనిపోయినటువంటి వారిని వారు పెద్దల్లో కలిశారు అని అభిప్రాయం. ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి కొన్ని బియ్యం, కొంత డబ్బు, కొన్ని వస్త్రాలు ఇస్తే పెద్దల్లో కలిసిపోతారా? ఏమి మాట్లాడేంటి పుష్పమ్మ గారు? మరి అమావాస్య రోజు అని అంటే, అమావాస్య ఏంటంటే రోజు రోజుకు రాబోయే శుక్లపక్షంలో కనుమరుగు అయిపోయి పరిపూర్ణత తెస్తుంటది కాబట్టి అమావాస్య రోజు చేస్తుంటారు. దయానంద సరస్వతి దేహత్యాగం చేసింది కూడా అమావాస్య రోజు యొక్క ఉద్దేశం కూడా అదే, దీపావళి అమావాస్య అంతే. కాబట్టి అమ్మగారిది మీది ఇంకొద్దిగా సమాధానం అంతా చెప్పడం జరిగింది, కాకపోతే ఇంకొద్దిగా వివరంగా చెప్పాలి కాబట్టి ఇంకా సమయం తీసుకుంటుంది. రేపటి వాయిదా. ఓం ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. విశేషంగా ముహూర్తము, దుర్ముహూర్తము, శుభము, అశుభము, సమాజంలో ఉన్నటువంటి పీడ దినాలు, గ్రహ నక్షత్రాలు, వేదానుకూలంగా ఋషి దయానంద చెప్పినటువంటి సిద్ధాంతము, వైదిక సిద్ధాంతం నమ్మినటువంటి శుద్ధోషి, బుద్ధోషి, నిరంజనోషి అని చెప్పినటువంటి ఆ మాత, ఆ తల్లి గారు ఏ విధంగా జీవితాన్ని మార్చుకున్నారు అనే అనేక రకాల విషయాలను వారు తెలియజేశారు. వారికి ధన్యవాదములు. గారు ఒక్క మాట, ఇప్పుడు ఇండ్లలో ఉండేటువంటి ఈ సెల్ఫ్లు ఏవైతే ఉన్నాయో, ఈ బొమ్మలు చెత్త పెట్టుకుంటున్నారో, ఈ చెత్త యొక్క మూలం ఏంటంటే ఆ మదాలాస గారి దగ్గర ఉండేటువంటి పుస్తకాల కోసం అల్మారీలు ఏవైతే చేయించుకుంటున్నారో ఆ అల్మారీ చేయిస్తున్నారు, కానీ అందులో ఏం పెట్టాలో తెలియదు కాబట్టి ఈ చెక్క బొమ్మలు, పిట్ట బొమ్మలు పెట్టుకొని ఈ చెత్త అంతా సంగ్రహించుకుంటున్నారు. దాన్ని షోకేస్ అంటారు కదా, షోకేస్లో ఏం షోకేస్? ఏడ్చిన షోకేస్. దాని వల్ల ఉపయోగం ఏంటి? ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా సరే షోకేస్ తప్పనిసరిగా ఉండాలి. అదంతా దీని యొక్క మూలం అది. మదాలస గారి దగ్గర ఉన్నటువంటి వైదిక సాహిత్యం, ఈ యొక్క రాజనీతి శాస్త్రాల వారి యొక్క సంగ్రహం అక్కడ ఉండేది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ఇల్లు బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది తయారైంది. ఇప్పుడు ఈ షోకేస్ గా ఈ చెత్త ఇంట్లో తెచ్చుకుంటున్నారు. చాలా సంతోషము. విశేషమైనటువంటి లోతైన అర్థాన్ని చెప్పారు. మనం పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకుంటున్నాం అన్ని, ఆ బొమ్మలతోటి ఏమి రాదు. కానీ అదే వైదిక గ్రంథాలను పెట్టుకొని, నీతి శాస్త్రాలను పెట్టుకుని. మునిగారు అబద్ధం చెప్తున్నారు. ఏది రాదని ఎందుకు అవుతుంటది? కరోనా, నేను వస్తున్నాను, మీరు చెత్త పెట్టుకుంటే నేను వస్తున్నాను అని చెప్తున్నది కదా. కానీ ఆధ్యాత్మిక ఎదగలేమని నా ఉద్దేశం ఆచార్య. కాబట్టి వైదిక గ్రంథాలు పెట్టుకొని మీ జీవితంలో అవకాశాన్ని వినియోగించుకొని చదివే ప్రయత్నం చేయండి. మీరు చదువుకున్న మీ కుటుంబంలో ముందు వచ్చే తరాలు వాళ్ళు చదువుతారని చెప్పి నమ్మండి. ఆ విధంగా మనము విశేషమైనటువంటి ఈరోజు జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్యరూపుల చక్కని విషయాన్ని తెలుసుకున్నాము. ప్రపంచమంతా ఈ విషయాన్ని 1-2 సార్లు వినాలా. అందుగురించి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, ఇతరులకు తెలుసుకున్న విషయాన్ని చెప్పండి, పరోపకారార్థం చెప్పండి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత వైదిక సంధ్యోపాసన ఈరోజు భాగ్యలక్ష్మి గారు, బాలరాజు గారు అమ్మా బాలరాజు గారు చేయించండి. ప్రార్థన తొందరపడేది లేదు, మెల్లగా చేయించండి, నిదానంగా చేయించండి. ఓకే, నమస్తే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. ఓం శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్. ఓం ప్రాణః. ఓం చక్షు. ఓం శ్రోత్రం. ఓం నాభిః.
ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం భావ్యా యశోబలం, ఓం కరతల కరవృష్టే. మర్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అథ ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఘర్షణామృతం. ఓం ఋతం చ సత్యం చ విప్త తపస్సో జజాయత తతో రాత్రాజాయత తతః సముద్రో వర్ణవః సముద్రాధరణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాతి శ్వశ్చ మిషతో వసి సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చ అంతరిక్షం మదో స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. మనస పరిక్రమం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి క్షిరక్షిరాజి రక్షిత పితర ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ప్రతీచి దిగ్వరుణోధిపతి వృదాకు రక్షితన్న మిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ఉదీచి దిగ్ సోమోధిపతి సజో రక్షిత శని మిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ధ్రువాదికృష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత విరుద ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శుక్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. జాతవేదసే సునవామ సోమ మరాఠీ యతి నిదాతి వేదః సనః పశ్చాతతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాగ్నిః. చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వర్ణశ్చ ఆగ్నే ఆప్రాధ్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం అవంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిష్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమకన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుద్రేవ హితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం దీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభావం శరదాశతం శరదాశతం శతమాధీన శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సమర్పణ. ఓ దయానిధి అయిన పరమేశ్వర, మీ కృప వలన ఈ జపోపాసనం వంటి కర్మలను చేసి మేము ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధి తత్వము ప్రార్థించును గాక.
ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రతిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ధ్యూ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాప శాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఎపిసోడ్ గురించి చెప్పండి చివరికి. లేదు సార్, మీరు స్వామి చెప్పు. చెప్పండి సుమగారు. బాలరాజు గారికి ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. శ్యామలయ్య మునిగారు శ్యామలయ్య గారి అభిప్రాయం చెప్తున్నారు. అందరూ ఉన్నప్పుడు చివరికి చెప్తే బాగుంటది. రేపటి ఎల్లుండి అది 14 వరకు అందరు వస్తారు కదా, రేపటికి కార్యక్రమం అయిపోతుంది అక్కడ శిబిరం, అందరు వస్తారు అప్పుడు చెప్తాను. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య. నమస్తే.